మా ఇద్దరికి ఆకలిస్తుందండి. మా దగ్గర డబ్బులు లేవు. మా డాడీకి ఉద్యోగం పోయింది సార్. మా అమ్మకి ఆకలిస్తుందండి. అడుగు తింటావా? సిగ్గులేదట్రా? నీ ప్రాణం తీస్తాను. మరి అడుక్కోక మమ్మల్ని ఇంకేం చేయమంటావు? మాకు ఆకలిస్తుంది. నువ్వేమో అన్నం పెట్టావు. నీకు డబ్బులు అడిగామమ్మా. అంతకంటే చావలేకపోయారా? అయ్యో నన్ను చావాలి. మాకు ఆకలిస్తుంది. పెదవా ఆకలిస్తుందా? రవి, ఎంత పని జరిగిందిరా బాబు. ఈ మందులు తీసుకురండి. ఆలస్యం చేయొద్దు. ఇల్లు మొత్తం 69 రూపాయలు. డబ్బు ఇవాళ రేపట్లో ఇచ్చేస్తాను సార్. ఏమిటయ్యా ఇక్కడ ఏదో దాచిపెట్టేట్టు మాట్లాడుతున్నావు? డబ్బు కట్టి మందు తీసుకెళ్ళు. సార్, నా బిడ్డ చావు బతుకులో ఉన్నాడు. ఉంటే నన్నేం చేయమంటావయ్యా? ఏదో పాత మనిషి కదా, ఇప్పటికే 200 దాకా ఖాతా ఇచ్చాను. ఇక వీలేదయ్యా. ఇవి లేకపోతే నా బిడ్డ నాకు దక్కడు. మీరు ఉంచుకోండి సార్. నా మాట నమ్మండి ప్లీజ్. వీలేదయ్యా, ఇవ్వను. ఇదిగో డబ్బు. మందులు వెంటనే ఆయనకి ఇవ్వండి. క్విక్. మీరు? నేను మీకు తెలీదు, మీరు నాకు తెలుసు. ఈ డబ్బు మీకు అవసరమని తెలుసు. నేను ఈ బాకీ ఎలాగైనా తీర్చుకుంటాను. అది తెలుసు. ఇదిగోండి చిల్లర. మీ దగ్గరే ఉంచండి. మళ్ళా ఆయన వస్తే కాదరకుండా మందులు ఇవ్వండి. ఓకే? ఎక్స్రేకి డబ్బులు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. 50 రూపాయలు సార్, ఆఫీసులో కట్టాలి. ఇదిగో బిల్లు. అది రేపొచ్చి కట్టొచ్చు అనుకున్నాను. బిల్ ఎంత? 50 రూపాయలు. మిస్, నా పేరు రమ. రమగారు, ఈ డబ్బు మీకు ఇవ్వాలంటే మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలి? డోంట్ వరీ, మిమ్మల్ని ఎలా కలుసుకోవాలో నాకు బాగా తెలుసు. గుడ్ లక్. ఏమిటమ్మా ఎప్పుడొచ్చినా మీ ఆయన ఇంట్లో లేడని పాడబడతావు పాట? ఇదేం ధర్మచట్టం అనుకున్నారా? ఇప్పటికే 10 నెలల అద్దె బాకీ, అందులో ఉద్యోగం పోయిందంటున్నావు. మరి ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు? ఉద్యోగం దొరకగానే ఇచ్చేస్తారు. కాస్త ఓపిక పట్టండి. మీ కష్టాలు ఉండడానికి నా కర్మగాలి నేనున్నాను. మరి మా కష్టాలు ఎవరితో చెప్పాలమ్మా? ఆహా ఆహా, నువ్వా మహానుభావా? తిరుపతి దేవుడి దర్శనంలాగా ఉంది నిన్ను కళ్ళారా చూడడం. ఇవ్వయో నా అజ్జే. డబ్బు చేతిలాగానే ఇస్తానండి. దయచేసి మరి కాస్త గడువు ఇవ్వండి. మీ డబ్బు పువ్వులో పెట్టిచ్చేస్తాను. వీలరయ్యా, ఈ మాటలు విని నా తల దిమ్మెత్తిపోయింది. ఇదిగో ఇప్పుడు నా డబ్బు ఇక్కడే ఇవ్వాలి, లేకపోతే ఊరుకోను.
ఇవ్వలేనండి. ఏం చేస్తారు? ఏం చేస్తున్నా? చెంపుతావా బయట వేస్తాను. మెడవాడి బయటకి మర్యాద చెప్తున్న మాట మీరు చెప్పుకుంటా రేపు ఈ పాడికి నా డబ్బులు ఉపయోగం గోండాలు పెట్టి కాలు చేతులు కొలిచాను. ఏమనుకున్నావు? హలో, డబ్బు ఎందుకు? మొదటి ఇంటివాడి కట్టడానికి, ఏ దుర్మార్గం చేయకుండా జాగ్రత్త పడ్డానికి. అసలు మీరు నాకు ఎందుకు ఇవ్వాలండి? ఊరు పేరు తెలియకుండా పరాయి వాళ్ళ దగ్గర సహాయం తీసిన అలవాటు లేదు, అవసరం లేదు. మొదట పుచ్చుకున్నావుగా. అప్పుడు నేను ఆ పరిస్థితుల్లో కానీ మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. తీర్చే మార్గం చెప్పమంటావా? నాకు ఉద్యోగం కావాలి. ఉద్యోగమే ఇప్పిస్తాను. నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు కోరుకునే ఉద్యోగమే ఇప్పిస్తాను. రేపు సరిగ్గా 10 గంటలకు రా. ఓకే? మిస్ రమ ఉద్యోగానికి రమ్మన్నారు. ప్లీజ్ గెట్ లోపలికి రండి. కమింగ్, రండి. ఇదేమిటండి ఇక్కడే తీసుకొచ్చారు? నాకు కావాల్సిన ఉద్యోగం. టేక్ ఇట్ ఈజీ. అన్ని ఉద్యోగాలు ఆఫీసులోనే చేయనక్కర్లేదు. వాట్ యు మీన్? నీ కష్టాల్లో నిన్ను ఆదుకున్నది ఎవరో తెలుసా? తెలుసు. మీరు? నో, నేను కాదు. డబ్బు. డబ్బు ఏమైనా చేస్తుంది. ప్రాణం పోస్తుంది, ప్రాణం తీస్తుంది, ఓదారుస్తుంది, బాధిస్తుంది. నౌ ఏం కావాలి? సరాసరి డబ్బే కావాలా? ఇస్తాను. ఉద్యోగం కావాలా? ఇప్పిస్తాను. నాకు ఉద్యోగం కావాలి. అంటే డబ్బిచ్చే ఉద్యోగం కావాలి, అవునా? అవును. ఒకే ఒక్క పని చెప్తాను, చేస్తావా? చేస్తాను. లక్షిస్తాను. లక్ష? ఎందుకు? నువ్వు చచ్చిపోవాలి. నేను చచ్చిపోవాలి? మీరు పరిహాసం అవుతున్నారు. నో, నాకు నీ ప్రాణం కావాలి. నువ్వు చావడానికి సిద్ధపడితే 3, 4, 5 లక్షలైనా ఇస్తాను. వాట్ ఇస్ దిస్? ఏమిటిది? ఉద్యోగం, డబ్బిచ్చే ఉద్యోగం. నీ పిల్లలు, నీ కుటుంబం హాయిగా బ్రతికే పని, చిన్న పని. నీ చావు. ఆర్ యు మ్యాడ్? మీకైనా పిచ్చెక్కిందా? లేదు. ఆ రోజు గుర్తుందా? రోడ్డు దాటుతూ కారు కింద పడబోతూ నువ్వే అన్నావు. అంటే ఏదో మాట వరుసకి ఆ కష్టం అన్న మాట పట్టుకుని నా చావుకు బేరమాడతారా? నాన్సెన్స్. నేను చావను, చస్తే చావను. నో. మిస్టర్ ప్రసాద్, మనసు ఎప్పుడైనా మార్చుకుంటే నా ఫోన్ నంబర్ 441413. ఆ ఆశయం పెట్టుకోకండి. యు ఆర్ మ్యాడ్.